గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ మీ కూతురు అవునవును. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? ఇప్పుడు నాకు ఆమె ఫోన్ చేయక చాలా రోజులు అయింది. మొన్న మధ్యలో నాకు చిత్రమందిర్లో కలిసింది. ఓ 2-3 రోజులు పక్క సెట్లో ఆమెది నేను మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ఇంతే. దాని తర్వాత మళ్ళీ ఏదో ఇంక తర్వాత నుంచి ఇంకా ఫోన్లు ఏం లేవు. నేను అప్పుడే ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, ఏదో నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా నేను ఒకసారి ఫోన్ చేసి అడిగిందా? ఫోన్ చేసింది. చూస్తాగంటే అందులో ఏం తప్పు లేదు. నేను వేరే వాడికి ఇందులో ఏమైనా తప్పుగా నేను కీర్తి గురించి చెప్పినట్టు అనిపిస్తుందా నీకంటే అసలు ఏముంది, నువ్వు ఏం మాట్లాడినావు. దానివల్ల ఏదో మరి ఆ పిల్ల తనకు మరి ఎందుకంటేందో తెలియదు, కొద్దిగా బాధపడ్డట. సరే ఒకసారి మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం, తర్వాత నేను మాట్లాడలేదు. ఆ పిల్ల యాక్చువల్గా ముందే అలిగింది. వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా, పోలేదని అలిగింది. తర్వాత మొన్న మాటలు వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు. మరి ఇంకా నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు. వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి. నేను అడగలను, నేను అడగలేదు. మరి ఫోన్ చేశారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తానని చెప్పి అటు సైడ్ నుంచి కూడా లేదు. అవి రావు. అట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఇట్లాంటివి వస్తాయి. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. నేను నిజంగా మా పిల్లనే కాదు, నేను రెండో కూతురు త్రిషని అందరూ పిల్లలే అనుకున్నాను. అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను. భార్య అనుకోలేదు, కానీ పిల్లలు మాత్రం అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాం కదా. పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి. సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు. కానీ రాను నేను అనుకున్నారే మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా కానీ ఎవరు ఇవ్వలేరా మనసు అనుకున్నాను. అండ్ ఇంకోటి ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా బయట పోగొట్టింది ఎక్కువ అంటగా. 3 4 బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి. అప్పులు కాదు, అదే తిరిగి అడగరుగా. ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు నేను వెనక ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది. పైసల గురించి అస్సలు ఆలోచించాలి, అది ఉంది బాధ. అదొకటి ప్రాబ్లం. మనం ముందు నుంచి పైసలు చూసింది లేదు, పాడు చూసింది లేదు. ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము, ఏదో ఉంటే అడిగింది కదా అని చేసినాం తప్ప మనకు తెలియదు ఆ తర్వాత ఇవి నిజాలా అబద్ధాలా అనేది. ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం ఎలా? ఇప్పుడు ఇది విన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు. హలో నాన్న, నువ్వు నా గురించి తప్పుగా చెప్పు. నేను అసలు ఇలా ఫోన్ ఎత్తడం మానేసిన. కాదు, ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది? తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా, లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు, మనకు అవసరం లేదు అనే ఒక అభిప్రాయానికి? అట్లా అనుకోలేమబ్బా. అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేటో అట్లా ఏమో అనుకోలేను. కానీ ఫోన్ లేదు మంచిగుండని ఏదో ఒకటి, కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా 2 సీరియల్ చేసుకుంటా బతుకుతే మంచిది, ఒకరి మీద డిపెండ్ కాకుండా. బస్ అంతే, అదే అనుకుంటా. ఇంక ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక 2 సరదా క్వశ్చన్స్ అడుగుతాం. బిగ్ బాస్ చూస్తారా? చూడండి, ఛాన్స్ వస్తే చూసి తెలుగు ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను అస్సలు అమ్మో దండం. బిగ్ బాస్ అనే దానికి అసలు దరిదాపులో కూడా ఏమి అంటే ప్రాబ్లం ఏంటి? నేను పోతే 1-2 రోజులలో బయటకు వచ్చేస్తా. ఎందుకంటే అలా ఊగే అట్లా ఇంత బుర్ర పెట్టలేను నేను, తెలివితేటలు అంతా ఉపయోగించలేను. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నాకు ఎట్లుంటే అట్లా ఉంటా, ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా. ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతున్నా, కానీ నాకు వచ్చేదే నా భాష అలాగూ. నేను మాట్లాడేది తెలంగాణ. ఇట్లా నేను వాళ్ళతో ఇమ్మడలేనబ్బా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు. అంటే అంత పాషు. మనం అనుకుంటా, కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది. వాళ్ళ లోపల చూసినాక, కొందరిని చూసినాక మనం చాలా పాష్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే. ఇప్పుడు బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. బిగ్ బాస్